నిజామాబాద్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో నా సొంత గ్రామమైనటువంటి సిరికొండలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనడం, గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి వార్డు అభ్యర్థికి ఓటు వేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యాన్ని ఏ రోజైతే ఆలోచించాడో, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి రాజ్యాంగ హక్కుగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి నా బాధ్యతగా ఈ గ్రామాల అభివృద్ధి కొరకు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి, ఈ రెండు విధానాలతో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం మొదటి విడత ఎన్నికల్లో దాదాపు 70% గ్రామ పంచాయతీలు కైవసం చేసుకున్నటువంటి ఈ జిల్లాలో రెండవ విడతలో కూడా అదేవిధంగా గెలుచుకుంటాం. మూడవ విడతలో బ్రహ్మాండంగా మెజార్టీని సాధించి గ్రామాల అభివృద్ధి పట్ల పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లా అభివృద్ధికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లా అభివృద్ధి పట్ల కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఈ సిరికొండలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు రాబోయే నూతన సర్పంచ్ దృష్టి పెట్టి ఆ అభివృద్ధి పట్ల ముందుంటాడని, వారికి మేము సహకరిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ ఓటు వినియోగించుకున్నటువంటి సందర్భాన ఓటర్ మహాశయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.